నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్యన ఎక్కడ చూసినా ఐవీఎఫ్ సెంటర్లు కనిపిస్తున్నాయి. అవి పెరగడానికి కారణం ఏమై ఉంటుందంటారు? నిజంగానే ఈ సంతానలేమి సమస్యలు ఎక్కువ అవుతున్నాయా? జనరల్‌గా మనకేంటి అంటే ఒక 18 ఏళ్ళు వచ్చేసరికి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు పాతకాలంలో. సో, ఆ టైంలో ఫెర్టిలిటీ అనేది ఛాన్సెస్ ఎక్కువుంటాయి. పెరిగే కొద్దీ ఫెర్టిలిటీ ఛాన్సెస్ తక్కువవుతాయి అన్నది ఇప్పుడు కాన్సెప్ట్ లాగా చెప్తా ఉన్నారు. బట్ అట్లేం లేదండి. పాతకాలంలో కూడా అమ్మమ్మలు కడుపుతో ఉంటే తల్లులు కూడా కడుపుతో ఉండేవాళ్ళు. ఇద్దరు ఒకేసారి కూడా. సో, వయస్సు అనేది ప్రాబ్లం కాదు అన్నది అనిపిస్తుంది నాకు వరకు. సో మనకేంది అంటే తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి, మనం పడే స్ట్రెస్ దగ్గర నుంచి, మనకుండే వర్క్ లోడ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా కారణాలు మనకి ఈ ఈ ఐవీఎఫ్ పెరగడానికి. చాలామంది ఏం చేస్తున్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళంతా ఇట్లా ల్యాప్టాప్ ఒంటి మీద పెట్టుకొని చేసేస్తూ ఉంటారు. సో జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ల్యాప్టాప్స్ కింద ఫ్యాన్స్ ఉంటాయి హీటింగ్ తగ్గించడానికి. సో ఇవన్నీ ఏంటంటే మీరు డైరెక్ట్గా మీరు ఒంటి మీద పెట్టుకొని చేసినప్పుడు ఏమవుతుందంటే దట్ హీట్ రేడియేషన్ కూడా మీకు పాకుతుంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి, ఇవన్నీ కూడా లేకుండా చేసుకోవాలి. ఇలా ఉండడం వల్ల కూడా ఏంటంటే ఓవరీస్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది కంప్లీట్ స్టడీ కాదు, బట్ ఇలా ఎక్కువ అబ్జర్వ్ చేసాం. అండ్ స్ట్రెస్ ఈజ్ ద సెకండ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే జాబ్ హోల్డర్స్ వాళ్ళల్లో ఎక్కువగా కనపడుతుంది మనకి ఐవీఎఫ్ ప్రాబ్లమ్స్ అనేది. సో ఏంటి అంటే వాళ్ళు మార్నింగే లేవడం, ఐదర్ ఫస్ట్ షిఫ్ట్ అంటే మార్నింగ్ 6 నుంచి 3 o'clock నుంచి స్టార్ట్ అయ్యి 12 o'clock దాకా ఉండడం, లేకపోతే ఆఫ్టర్నూన్ 12 o'clock స్టార్ట్ అయ్యి మళ్ళీ 8 దాకా ఉండడం, 8 or 9 10 అట్లా ఉండడం. కొంతమందికి నైట్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ 6 o'clock స్టార్ట్ అయ్యి నెక్స్ట్ రోజు మార్నింగ్ 3 o'clock దాకా ఉండడం. ఏదైనా సరే ఈ ఫారిన్ క్లైమేట్కి తగ్గట్టు వీళ్ళ టైమింగ్స్ని మార్చేయడం, ఇలాంటి వల్ల వాళ్ళకి ఏంటంటే టైంకి డైరెక్ట్ ఫుడ్ లేకపోవడం, ఇర్రెగ్యులర్ డైట్ రావడం, ఇవన్నీ కూడా ఐవీఎఫ్కి కారణాలని చెప్పుకోవచ్చు. ఇంకొకటి అండ్ మనకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్స్ వాడేస్తున్నారు కొంతమంది. సో ఈ మధ్య అడల్టరీ అనేది నార్మల్ అంటున్నారు. ఒక ఏజ్ వచ్చాక రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండక్కర్లేదని మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తా ప్రీ కన్సెప్షన్ ట్యాబ్లెట్స్ వాడేస్తున్నారు, లేకపోతే పోస్ట్ కన్సెప్షన్కి మనకి పిల్స్ వాడేస్తున్నారు, లైక్ ఐ పిల్ అని. ఇవన్నీ కూడా ఏంటో రోడ్ మీద శనక్కలు వాడుకున్నట్టు ఇట్లా టక్మని వేసేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. దానివల్ల వచ్చే నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మీరు ఆలోచించలేకపోతున్నారు. సో ఈ రోజుకి ఏం జరిగింది, మనకి టైం అయిపోయిందా, మెడిసిన్ వాడేసామా, సో నెక్స్ట్ పీరియడ్ నాకు నార్మల్గానే వచ్చింది కదా అని చెప్పి అనుకుంటారు. ఇవన్నీ కూడా మీకు లోపల సైలెంట్ కిల్లర్స్ అండి. ఇవన్నీ కూడా మీ ఓవరీస్ని దెబ్బతింటాయి, మీ యూట్రస్ని దెబ్బతీస్తుంది, మీ హార్మోనల్ యాక్సిస్ని దెబ్బతీస్తుంది, ఈ పిట్యూటరీ హార్మోనల్ యాక్సిస్ని అంతా దెబ్బతీస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. ఆడవాళ్ళే జనరల్గా ఏంటి జెంట్స్కి అంటే ఏం అనిపించదు. సో బాడీ మీద ఎఫెక్ట్ అయ్యేదంతా గర్ల్స్కి ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటుంటే ఐవీఎఫ్ వరకు వెళ్ళే ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవన్నీ కాకుండా కూడా కొంతమందికి ఐవీఎఫ్ ఛాన్సెస్ ఏంటి అంటే ఓపిక ఉండకపోవడం. సో పాతకాలంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ముందు వెళ్ళంగానే జనరల్ టెస్టులు చేసి బ్లడ్ లేకపోతే జనరల్ ఓవ్యులేషన్ జరుగుతుందా లేదా ప్రైమరీ ఒక 3-4 టెస్టులు మాత్రమే రాసేవాళ్ళు. ఆ 3-4 టెస్టులు రాసి జనరల్గా ఫెర్టిలిటీకి ఏం కావాలి అని మినిమం పిల్స్ ఇచ్చేవాళ్ళు. అలా ఇచ్చి ఒక 6 months వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్ లేదు. అందరికీ ఏంటంటే నాకు తొందరగా వచ్చేయాలి, సంవత్సరం లోపల అయిపోవాలి. దీనికి తగ్గట్టు అత్తమామలకు కూడా అంతే. సో లేటుగా పెళ్లి చేస్తున్నారు, సో కావాలి, తొందరగా కావాలి, 1 సంవత్సరం లోపల పిల్లల కంటేనే కన్నట్టు, లేకపోతే పుట్టరు. ఇట్లాంటి కాన్సెప్ట్స్ కూడా బాగా పెట్టేస్తున్నారు. సో అది కూడా స్ట్రెస్ అవుతుంది. ఇవన్నీ ఎవరు పడతారు? ఒక 4 లక్షలు పడేస్తే ఐవీఎఫ్ అయిపోతే ఈజీగా అయిపోతుంది కదా, అంత ఓపిక ఉండట్లేదు. సో వీళ్ళ ఓపిక లేకపోవడమే ఐవీఎఫ్ సెంటర్స్కి వరం అనుకోవచ్చు. సో అవన్నీ కూడా అందుకే సెంటర్స్ కూడా పెరిగాయి. సో ఇంతకుముందు కూడా ఏంటి అంటే దత్తత తీసుకునేవాళ్ళు పిల్లల్ని. సో దత్తత తీసుకున్నాక అప్పుడు పిల్లల్ని కనేవాళ్ళు, నెక్స్ట్ సెకండ్ బేబీ పుట్టేది. ఈ మధ్య మీరు కొంతమంది గైనకాలజిస్ట్ని కానీ ఇంటర్వ్యూస్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నాకు ఫస్ట్ ఐవీఎఫ్, సెకండ్ నార్మల్ డెలివరీ, సెకండ్ నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి వినే ఉంటారు మీరు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పాతకాలంలో దత్తత తీసుకునేవాళ్ళు. సో పిల్లల్ని పెంచేటప్పుడు మనకు ఒక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఈ హ్యాపీ హార్మోన్స్ వల్ల మన బాడీలో స్ట్రెస్ తగ్గుతుంది. సో మనకి బేబీ ఉంది కదా, మనకి ఇంకా ప్రాబ్లం లేదు, మనల్ని ఎవరు ఏమి అన్నారు, సో నేను బేబీ పెంచుకుంటున్నాను కదా అని చెప్పి మన బ్రెయిన్ ఏదైతే ఉందో అది డైవర్ట్ అవుతుంది. సో బేబీస్ మీద డైవర్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గుతాయి. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే బేబీస్ ఐవీఎఫ్తో కంటున్నారు, కాకపోతే దత్త తీసుకోకుండా ఐవీఎఫ్తో కంటున్నారు. సెకండ్ బేబీ ఆటోమేటిక్గా ఈ హ్యాపీ హార్మోన్స్ కానీ హెల్దీ హార్మోన్స్ కానీ పెరిగి ఆటోమేటిక్గా సెకండ్ టైం అనేది
న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి అన్నమాట. సో ఏదైనా సరే కాన్సెప్ట్ అయితే సేమేనండి. కాకపోతే మనకి ఓపిక లేదు అండ్ మన పిల్లలే అన్న బిట్ స్వార్థం కూడా ఉంటుంది. సో ఇలా అయినప్పుడు ఐవీఎఫ్ సెంటర్స్ అనేది తప్పనిసరి అయిపోతున్నాయి. మన పిల్లలు, నాకు పుట్టిన పిల్లలు ఇట్లా చూసుకున్నప్పుడు ఐవీఎఫ్ సెంటర్స్ కామన్ అయిపోతున్నాయి. అండ్ ఫుడ్ ఏజ్ హ్యాబిట్స్ కూడా కూడా ఇంకొక రీజన్ అయ్యింది. కంపల్సరీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఏంటంటే పీసీఓఎస్ అవన్నీ వస్తున్నాయి. వెయిటింగ్ పీరియడ్ ఇవన్నీ మళ్ళీ మందులు వాడాలి. సో ఆ మందులు వాడాలంటే ఎవరు వెళ్తారు, ఎవరు చేస్తారు? ఐవీఎఫ్ చేసుకుంటే అయిపోతుంది కదా. సో దానికోసం వెళ్ళి ఇంజెక్ట్ చేసుకోవడం, మంత్స్ టుగెదర్ మెడిసిన్స్ వాడడం, ఆ హార్మోన్స్ వల్ల మళ్ళీ బాడీలో ఇంబ్యాలెన్సెస్ రావడం, దానికోసం నేను మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలా, యోగా చేయాలా, నా వల్ల కాదు, పోయింది ఒకసారి వెళ్ళి ఇంజెక్ట్ చేసుకోవడమే కదా. ఈ టైప్ ఆఫ్ థింకింగ్ అనేది నేను చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేశాను ఐవీఎఫ్ సెంటర్స్లో. సో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళే అడిగి మరీ ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళని కూడా చూశాను. సో దీనివల్ల ఐవీఎఫ్ సెంటర్స్ పెరిగాయి. కొంచెం ఆలోచించండి. ఈ రోజుకైతే మీకు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ బాడీ ఏదైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ మీరే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. ఓకే, ఆలోచించుకొని ఐవీఎఫ్కి వెళ్ళండి. అంటే ఇది ఏజ్ అయిన తర్వాత దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి మేడం? అవునండి, అంటే జనరల్గా హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ థింగ్. దానికి అది ఓవరీ తీసుకొని, దానికి అది సెమెన్ తీసుకొని చేసింది కాదు. మనం అవుట్ సైడ్ తీసుకొచ్చి లోపల పెట్టడమే. పెట్టిన తర్వాత నుంచి అది ఫారెన్ బాడీ లాగే చూస్తుంది. నీది అంటే ఒకటి ఉంది, మీరున్నారు మీ ఇంట్లో, మీ రోజువారీగా చూసుకుంటున్నారు, మీ చుట్టాలు వచ్చారు, మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టాలు వచ్చారు పోయారు, మీకు ఏం అనిపించదు. బట్ కొత్త వ్యక్తి మీ ఇంటికి వచ్చి కూర్చుంటే మీకు ఏమనిపిస్తుంది? అరే ఎవరితను, ఇతను దొంగనా, మనిషినా, ఏం చేస్తాడో ఏమో, ఆ భయం అనేది మీకు ఉంటుంది. సో అదే విధంగా మన బాడీలో ఎప్పుడైనా సరే ఐవీఎఫ్ బేబీని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏదైతే అప్పుడు మన బాడీ కూడా డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. ఓకే, సో దాన్ని స్టెబిలైజ్ చేయడానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తారు కంపల్సరీగా. ఆ బేబీ మళ్ళీ కంటిన్యూషన్ మన గ్రోత్ అని మన బాడీ దాన్ని ఇది మన బేబీయే అని యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది. సో ఆ టైం లోపలే వీళ్ళు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, మనకి మెడిసిన్స్ ఉంటాయి, హై కాస్ట్ దీనివల్ల అవుతుంది అనమాట. సో ఇవన్నీ చేసినప్పుడు అది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేది బాడీకి ఉంటుంది. మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకొని మన బాడీ నార్మలైజ్ అవ్వడానికి కూడా సంవత్సరాలు పడుతుంది. డెలివరీ వరకు మెడిసిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తర్వాత ఫ్యూచర్లో మనకి బోన్ డెన్సిటీ తగ్గడం కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు తెలియకుండానే అవుతూ ఉంటాయి. సో కాకపోతే మన బాడీ ఏంటి అంటే దానికి అదే హీలింగ్ చేసుకునే కెపాసిటీ కూడా మన బాడీకి ఉంటుంది. సో కొంతమందికి ఏదైనా తొందరగా హీల్ చేసేసుకుంటుంది. ఓకే, ప్రాబ్లమ్స్ అయ్యే మనం హీల్ చేసుకోవచ్చు అన్నట్టు. కొంతమందికి అది ఎక్కువ ఎఫెక్ట్స్ కనపడుతూ ఉంటాయి. ఈ సంతానలేమికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? యాక్చువల్లీ మనకి ఏంటంటే ఏదైనా సరే ఎర్లీ స్టేజెస్లో వచ్చినప్పుడు మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని తెలుసుకుని ఆయుర్వేదంలో కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. మనకి వస్తీ చేస్తాము, ఉత్తరవస్తీ అని చెప్పి. సో అవి చేసి మనం ఓవరీ స్టిమ్యులేట్ చేస్తాము. యోని పిచ్చుగా ఉంటుంది, అవి పెట్టి మనకి ఓవరీస్ని స్టిమ్యులేట్ చేస్తాము, ఓవరీస్ వచ్చేలాగా. మనకి జెంట్స్లో ఎప్పుడైనా సరే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందనగానే ముందు ఆడవాళ్ళ మీద తోసేస్తారు, ముందు లేడీస్ చేయించుకోండి అని చెప్పి. జెంట్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ కాజెస్ వస్తాయి. వాళ్ళకి కూడా ఏంటి అంటే శుక్రజనకం ఉంటుంది, శుక్ర ప్రవర్తకం అని ఉంటుంది, శుక్రరేచకం అని ఉంటుంది. అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి మనకి ఆయుర్వేదంలో కూడా. అంటే స్పర్మ్ క్వాంటిటీ తక్కువ ఉంటే ఒక రకమైన మెడిసిన్, క్వాలిటీ డిఫరెన్స్ ఉంటే ఒక రకమైన మెడిసిన్స్, రెండు డిఫరెన్స్ ఉంటే ఇంకొక రకమైన మెడిసిన్స్. సో ఇట్లా వాస్ట్గా ఉంటుంది ఆయుర్వేదం అనేది. సో సింపుల్గా దీనికి ఇది ఒకటి, సో ఈ ప్రాబ్లం ఉంటే ఇది అనేది ఉండదు. సో వాస్ట్ ఉంటుంది మనకి. సో అనాలిసిస్ దగ్గర నుంచి మనకి వాజ్యకరణం దగ్గర నుంచి మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి ఆయుర్వేదంలో. సో పరిష్కారం అనేది ఉంటుంది మనకి. ఎర్లీగా వస్తే మనం చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆయుర్వేదంలో ద్వారా మనం ఇప్పుడు పిల్లల్ని కనాలనుకునే కపుల్కి టైం పీరియడ్ ఎక్కువ పడుతుంది అంటారా? పడుతుందండి. ఎవరికైనా సరే న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు, ఈవెన్ మీరు అలోపతి డాక్టర్ దగ్గరకన్నా వెళ్ళండి, మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావాలంటే సంవత్సరం వరకు వెయిట్ చేసి మెడిసిన్స్ వాడండి అనే చెప్తారు. దట్స్ అ హెల్దీ థింగ్. కాదు మళ్ళీ అన్ని రోజులు నేను మందులు వాడాలంటే కంపల్సరీ వాళ్ళు కూడా ఐవీఎఫ్ చెప్తారు. ఓకే, ప్రాబ్లం మనలో ఉంటుంది, మనకుండే ధైర్యంలో ఉంటుంది ఏది వాడాలి, ఓపికగా వాడాలి అన్నది. సో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మరి టైమే పడుతుంది హీల్ అవ్వడానికి కూడా. అట్లా ఈ మెడిసిన్స్ వాడి మనం బాడీని ఇలా చేసుకునే బదులు ఆయుర్వేదం వాడి కొంచెం టైం తీసుకుని పిల్లల్ని కనడం వల్ల పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు, మనం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. కానీ ఆయుర్వేదం గురించి చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటా మేడం. ఈ సంతానలేమి సమస్యలకు కూడా అందులో ట్రీట్మెంట్ ఉందన్నది. అవును, ఈ మధ్య బాగా మనకి ప్రచారంలోకి వస్తుంది. లైక్ గైనోవేద అని చెప్పి మనకి ఇది
హెల్దీ మామ్స్ అని, సూపర్ మామ్స్ అని ఇట్లాంటివి కూడా కొన్ని ఆయుర్వేదిక్ సెంటర్స్ వచ్చినాయి అన్నమాట. సో అక్కడ కూడా ఆయుర్వేదిక్ ద్వారా అలా మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ వచ్చేలాగా చేస్తున్నారు. ఇమ్యూన్స్ ఫెర్టిస్ అని చెప్పి ఇట్లాంటి కొన్ని హాస్పిటల్స్ వస్తున్నాయి. ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతూ ఉంది. థ్యాంక్స్ టు మోదీ గారు నిజంగా. సో మనకి ఏంది అంటే ప్రతి దగ్గర ఆయుర్వేదాన్ని ఎంకరేజ్ చేయడము, ఈ ఇండస్ట్రీస్ మెడిసిన్స్ తయారు చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం, ఫార్మసీస్ పెంచడము అనేది. సో డ్రగ్స్ అనేవి అందరికీ అందుబాటులో ఉండేలా కూడా మన ఫార్మసీస్ని పెంచుతా కూడా మంచిగా జరుగుతున్నాయి ఇప్పుడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అండి. మీరు పబ్మెడ్లో ఆర్టికల్స్ దగ్గర నుంచి చూడొచ్చు. మనకి ఇదేమి ఏదో వీళ్ళు మంత్రం వేసో ఇట్లా చెప్పేస్తారు, ప్లాసిబో అని మాట్లాడతారు కాదు. ఒకసారి వెళ్ళండి, సైంటిఫిక్ పేపర్స్ చూడండి, దాంట్లో ప్రూవ్డ్ కూడా ఉన్నాయి. మేము కూడా స్కాన్ చేసి మరి ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. సో ఓవ్యులేషన్ జరుగుతుంది, ఏఎంహెచ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఇవన్నీ కూడా స్కాన్ రిపోర్ట్స్తో సహా చూపించి ప్రూవన్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. సో అవన్నీ చూసుకుంటే మనకి ఇంకొంచెం ధైర్యం వస్తుంది ఆయుర్వేదం వైపు మళ్ళడానికి అందరూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.